హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలు అయితే మారిపోయాయి. ఇప్పుడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 2014 నుంచి 2019 మధ్యకాలంలో చూసుకున్నట్లయితే 194 కోట్ల రూపాయలు వెచ్చించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ పట్టణవాసుల దాహార్తిని తీర్చారు. అలాగే 23 కోట్ల రూపాయలు వెచ్చించి మార్కెట్ నూతన భవనాన్ని, శాశ్వత భవనాన్ని అయితే ఆయన నిర్మించడం జరిగింది. 20 కోట్ల రూపాయలు వెచ్చించి మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యశాలను నిర్మించారు. అలాగే ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ని కూడా ఆయన ఏర్పాటు చేయించారు. దాంతోపాటుగా దళిత సోదరుల విన్నపం మేరకు 1 కోటి వెచ్చించి అంబేద్కర్ భవనాన్ని ఆయన నిర్మించడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 2014 నుంచి 2019 మధ్యకాలంలో బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన శ్రీకారం చుట్టారు. అందులో మరొకటి వచ్చేసి హంద్రీనీవా కాలువ. ఈ హంద్రీనీవా కాలువ త్రవ్వకానికి ప్రత్యేకమైనటువంటి నిధులను ఆయన సమకూర్చి ఈ హంద్రీనీవా కాలువకు సంబంధించినటువంటి త్రవ్వకాలను అయితే పూర్తి చేశారు. ఈ హంద్రీనీవా కాలువ ద్వారా ఈ హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 40 చెరువులకి ఈ హంద్రీనీవా కాలువ ద్వారా నీరైతే అందుతోంది. అలాగే ఈ హంద్రీనీవా కాలువ ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 49 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అసలు ఈ హంద్రీనీవా కాలువ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది, ఇది ఎన్ని కిలోమీటర్ల మేర ఉంది, ఎన్ని చెరువులకి నీరు పారుదల అవుతున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెన్నారెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెన్నారెడ్డి గారు హాయ్ అండి. ఈ హంద్రీనీవా కాలువ ఎలా ఉపయోగపడుతుంది మీకు? ఈ హంద్రీనీవా కాలువ గతంలో ఇక్కడ నీళ్లకు చాలా ఇబ్బంది ఉండేది, కరువు కాటకాలతో ఉండేది. 2007-8లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హంద్రీనీవా కాలువని పునాదులు తీసి పనులు స్టార్ట్ చేసినారు. కాకపోతే 2008 నుంచి 2014-15 వరకు కూడా దాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేసినారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు కాటకాలకు నిలయమైనటువంటి ఈ జిల్లాని ఏ విధంగానైనా సస్యశ్యామలం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో, అదేవిధంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలా అంటే నీళ్ళు అవసరమని గొల్లపల్లి దగ్గర ఈ రిజర్వాయర్కి నీళ్ళని తీసుకొని వచ్చి అక్కడ కియోక్ కంపెనీ ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఈ తాగునీటి, ఇది మడకశిర బ్రాంచ్ కెనాల్ అంటారు దీన్ని, ఇది మొత్తం 185 కిలోమీటర్ల పొడవు ఉంది. అదేవిధంగా మన హిందూపురం నియోజకవర్గంలో 49 కిలోమీటర్ల పొడవు ఉంది. 40 చెరువులకి నీరు అందించే కెపాసిటీ ఉంది ఈ కాలువకి. ఈ కాలువకి నీళ్ళు వచ్చినందువల్ల హిందూపురం నియోజకవర్గంలో హిందూపురు, లేపాక్షి మండలాలకు సంబంధించి 40 చెరువులకి నీళ్ళు అందుతున్నాయి. ఓకే. కానీ 18 తర్వాతే మళ్ళా 2023-19 తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కూడా నీళ్ళు ఇవ్వలేకపోయినారు. అంటే బాలకృష్ణ గారి చొరవతోనే ఈ హంద్రీనీవా కాలువ నిర్మాణం అయితే జరిగిందా? హంద్రీనీవా కాలువ ముందే నిర్మాణం జరిగినా కూడా నీళ్లు రావడానికి కారణం బాలకృష్ణ గారే. ఓకే. నిర్మాణం జరిగింది కానీ చిన్న చిన్న అడ్డంకులు, లిఫ్ట్లు కానీ అవన్నీ వర్క్ జరగలే. ఊరికే ఆకారం పనిచేసి పెట్టారు, నీళ్లు రావడంలే. బాలకృష్ణ గారి చొరవతో 2018లో నీళ్లు వచ్చినాయి చెరువు కాలువకి. 17లో మడకశిర బ్రాంచ్ కెనాల్ మడకశిర వరకు పోయినాయి నీళ్లు. మన హిందూపురం నియోజకవర్గంలో 40 చెరువులకు వస్తాను. 40 చెరువులకి. ఇప్పుడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? అభివృద్ధి కార్యక్రమాలంటే ఎక్కువ వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు కూడా కరువు ఉండేది. అట్లా అది 20 కోట్ల రూపాయలతో మాతా శిశు హాస్పిటల్ కట్టించినారు. చిన్న పిల్లలకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు పిల్లలకి. అదేవిధంగా మన డయాలసిస్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. బీదవారికి ఎవరికన్నా వస్తే డయాలసిస్ ఇక్కడ చావుకే పోయే అవకాశం ఉండేది. అట్లాంటప్పుడు బెంగళూరుకి, అనంతపూర్ పోయి చేసుకునే శక్తి లేకున్నందువల్ల హిందూపురంలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరికీ ఇక్కడే ఉచితంగా డయాలసిస్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉన్నందువల్ల ఈ ప్రాంతం నుంచి ఎవరైనా వస్తే కూడా అక్కడ ఇమ్మీడియట్గా డాక్టర్ హరికృష్ణ గారు చొరవ తీసుకొని ప్రత్యేక శ్రద్ధతో హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకి మంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో 2 రూపాయలకే భోజనం పెట్టినారు. రోజు 500 మందికి 2 రూపాయలకే. ఎందుకంటే పల్లెల నుంచి పోయే బీద ప్రజలకి, అంటే కూలి చేసుకునే వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి 2 రూపాయలకే భోజనం పెట్టినారు. ఓకే. అంటే అసలు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలకి
బాలకృష్ణ గారు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉన్న ఎప్పుడు నెలకో 15 రోజులకో వస్తాడు. అందుబాటులో ఉన్నా లేకపోయినా పనులన్నీ సక్రమంగా జరుగుతుంటాయి. ఓకే. ఎట్లా జరుగుతున్నాయి అంటే హిందూపురం నియోజకవర్గంలో గత 14-19 కాలంలో ఒకసారి నియోజకవర్గానికి 1000 పెన్షన్లు ఇస్తే గవర్నమెంట్ ప్రభుత్వం హిందూపురం ఆ 1000 చాలు అని అడిగితే ప్రత్యేక చొరవ తీసుకొని 3000 పెన్షన్లు ఒకేసారి ఇచ్చినారు హిందూపురం నియోజకవర్గంలో. హిందూపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా 3000 పెన్షన్లు ఇచ్చినారు. ఓకే. అట్లా ఈ వేరే ఎమ్మెల్యేలకు ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. ఈయన అనుకుంటే ఏమైనా సాధిస్తాడు. ఓకే. అంటే అసలు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు ప్రజలకు అందుబాటులో ఉండరని, ప్రజా సమస్యలను పట్టించుకోరని, గాలికి వదిలేస్తారని, ఆయన ఏదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడికి వచ్చి మొహం చూపించి వెంటనే వెళ్ళిపోతారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు ఆయన మీద ఆరోపణలు చేశారు కదా, ఆరోపణలో వాస్తవం ఉందా? ఆరోపణలో వాస్తవం ఏమాత్రం కూడా లేదు. వాళ్ళు ఉండరు అంతేగాని ఎవరు. ఇప్పుడు హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దీపిక అంటారు, ఆమె కూడా ఇటు ఉండదు, బెంగళూరులో ఉంటుంది, ఎప్పుడో వస్తుంది చుట్టుక. అంతేగాని ఇక్కడ ఉండి చేయాల్సిన అవసరమేం లే. యాడున్నా తెలుసు. హిందూపురం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య ఉంటే ఇప్పటి వరకు కొత్తగా హిందూపురానికి ఒక 6 సబ్స్టేషన్లు మంజూరు చేసినారు. 133/kV 11 kV సబ్స్టేషన్లు, 6 సబ్స్టేషన్లు మంజూరు చేసినారు. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలు కూడా చేయలే. ప్రతి గ్రామంలో కూడా 2014-19 మధ్యలోనే సీసీ రోడ్లు, డ్రైన్లు అన్నీ వేసినారు. ఓకే. అంటే మీకు ఏ సమస్య వచ్చినా కానీ బాలకృష్ణ గారి దృష్టికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవడం ఖాయం అంటారు? ఖచ్చితంగా 100% అయిపోతుంది. ఆయన నోటీస్కి పోయిందంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? గ్రామాల్లో కూడా అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది. ఇబ్బంది ఏం లేదు. బాలకృష్ణ గారి నుంచి మంచి అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో. ఓకే. అంటే గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కానివ్వండి, నీటిపారుదల విషయంలో కానివ్వండి, అలాగే త్రాగునీరు విషయంలో కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ, ఇవన్నీ బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఏమి ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. బాగుండేటివన్నీ 19 తర్వాత అన్ని సర్వనాశనం చేసినారు వీళ్ళు. ఓకే. అంటే 2014 నుంచి 2019 మధ్యలో బాగుంది, తర్వాత నాశనం చేసినారు. అందరూ ఆ కాలం ఒకే తీసుకోండి. 19 వరకు వచ్చిన నీళ్లు, మళ్ళీ 2023-24 రాలే నీళ్లు, మళ్ళీ మొన్న వచ్చినాయి 25లో. బాలకృష్ణ గారు అయిన తర్వాత మళ్ళీ వచ్చినాయి. ఓకే. అది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే హంద్రీనీవా కాలువకి నీళ్లు తెప్పించి మాత్రం ఈ నియోజకవర్గంలో బాలకృష్ణ గారి చొరవ చూపించడం వల్లే నీళ్ళు వచ్చాయని, ఈ హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చేటువంటి ఈ నీళ్ళ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 40కి పైగా చెరువులు నిండాయని, దాని ద్వారా ఇప్పుడు రైతులకి పుష్కలంగా సాగునీరు, త్రాగునీరు కూడా అందుతుంది అంటూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అయితే మనకి ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. పంచాయతీల విషయానికి వస్తే మా గ్రామానికి సంబంధించిన 5 చెరువులు ఉన్నాయి. దాంట్లో 2 చెరువులకి నీళ్ళు ఇవ్వాలంటే హంద్రీనీవా కాలువ నుంచి అప్ స్ట్రీమ్లో ఉంటే 800 మీటర్లు కాలువ తీసి నీళ్ళు ఇచ్చి ఈ చుట్టుపక్కల 2-3 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేకుండా చేసినాము. ఇదంతా జరిగిందంటే బాలకృష్ణ గారు కృషి వర్తనే జరిగింది.